వెళ్ళి ఇంకొకసారి ఓదార్చి సుమంతుడు చెప్పండి పేరు. ఎవరైనా దశరథుని మంత్రి. ఎవరు మంత్రి? డ్రైవర్ కాదు, మంత్రి. మంత్రిని దశరథుడు చెప్పాడు, రాముడు ఇంకా వనవాసము ఫారెస్ట్ అంటే తెలియదు, తీసుకుపో, కొంచెం లోపలికి పోగానే ఒక 4 రోజులు 5 రోజులు 10 రోజులు వారం 10-15 రోజులు నెల రోజులు ఉంచు అక్కడ. ఆ ఫారెస్ట్ లో ఉన్నటువంటి కష్టాలు అర్థమవుతాయి. అప్పుడు చెప్తాడు రాముడు, ఇక్కడ చాలా కష్టంగా ఉంది, వెళ్ళిపోదాం, అయోధ్యకి వెళ్ళిపోదాం నడు అని చెప్తాడు. అప్పుడు మళ్ళీ తీసుకుంటా అని చెప్పేసి బాధ్యత ఇచ్చి పంపించాడు. ఎవరిని? సుమంతుని. ఎవరు పంపించారు? అంటే రాముడి ఇప్పటివరకు చెప్పినటువంటి ధైర్యంతో కూడినటువంటి మాటలన్నీ కూడా రాముడు ఉట్టినే చెప్పిండని చెప్పేసి అనుకుంటున్నాడు. ఎవరు? దశరథుడు. ఎందుకు? తండ్రి యొక్క ప్రేమ ఆ విధంగా ఉంటుంది. కొడుకు ఇంకా వీనికి ఏం తెలుసు, ఫారెస్ట్లో పోతే అక్కడ ఒకసారి ఆలోచించండి, ఇల్లు లేకుండా మనం ఊర్లోనే ఉంటే బయట బతకగలుగుతామా? దోమలు, ఎండ, గాలి ఇవన్నీ ఉంటాయి కదా. ఇఫ్ హౌస్ ఈజ్ నాట్ దేర్ సపోర్టింగ్ అస్, can we survive? Answer is no, we can't survive. Homeless people we see miserable conditions on food platforms and all. సో అట్లా కష్టం ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, మాకు ఒక ఇల్లు ఉండి మేము ఆ ఇంటికి వెళ్తే బాగుందని చెప్పేసి అనిపించుదా? అనిపిస్తుంది. అట్లా రాముని కూడా కష్టాలు పడ్డ తర్వాత అర్థమైపోతుంది వనవాసం కష్టం అని చెప్పేసి, మళ్ళీ తిరిగి వెళ్దాం నడు అంటాడు. అప్పుడు తీసుకురమ్మని చెప్పేసి చెప్పాడు. సుమంతుడు సరే అని చెప్పేసి బయలుదేరాడు రాముని తీసుకుని. సీత